హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. నా పేరు సింధు. అబ్బబ్బబ్బా, ఏవి అసలు తగ్గేదేలే అన్నట్టు వైల్డ్ ఫైర్గా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో ఏవీస్. గౌతమ్ ఏవి, అవినాష్ ఏవి ప్లే చేశారనమాట ఈరోజు. ఆ ఏవీలు, ఆ డైలాగులు, అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అసలు ఈ ఏవీలకి, బిగ్ బాస్ చెప్పే మాటలకి దీనికోసమైనా ఫినాలే దాకా ఉండాలనుకుంటారు. అంత బాగా ఎలివేషన్ ఇస్తారు. అసలు మన లైఫ్లో ఏదో మూవీలో హీరో అయితే తప్ప రాని ఎలివేషన్స్ అన్నీ బిగ్ బాస్ హౌస్లో మనకు దొరుకుతాయి అన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగే. ఇద్దరు ఏవీస్ అయితే అసలు అద్దరిపోయినాయి, కుమ్మి పడేశారు అంతే. నిజంగా చెప్తున్నా, ఈ సీజన్లో మాత్రం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకపోతే ఎప్పుడో బిగ్ బాస్ మొత్తం క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎంతమంది జనాలు చూస్తున్నారు. అవినాష్ ఏమో ఒక కేటగిరీ, గౌతమ్ ఏమో ఇంకో కేటగిరీ. గౌతమ్ ఏమో అక్కడ గ్రూప్ గేమ్ మొత్తం ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఎదురు వెళ్ళి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పి వెనకొకటి ముందొకటి కాకుండా చాలా ధైర్యంగా వాళ్ళతో మాట్లాడి పాయింట్లు తీయించి వాళ్ళు ఎవరెవరికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో ప్రతిసారి ప్రూఫ్తో సహా నిరూపించి మొత్తాన్ని ఇంకా రచ్చరచ్చ చేసి పడేశాడు అనమాట. బిగ్ బాస్లో ఒక రైవల్రీ అంటూ వచ్చింది గౌతమ్ అండ్ నిఖిల్కి. అది ఎవరు విన్ అవుతారా, నిఖిల్ విన్ అవుతాడా, గౌతమ్ విన్ అవుతాడా అని ఈ స్టేజ్కి ఇంకా మనం విన్నర్ని డిసైడ్ చేయలేకపోతున్నామంటే దానికి రీజను గౌతమ్ వచ్చి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. బిగ్ బాస్ కావాల్సిన అస్సలైన హైప్ని తీసుకొచ్చింది మాత్రం గౌతమే, దాంట్లో నో డౌట్. గౌతమ్ అసలు గ్రాఫ్ మామూలుగా ఏదో ఫస్ట్ ఇలా ఉండే, తర్వాత ఇలా వీక్ బై ఇప్పుడు టాప్ 1-2 పొజిషన్కి వచ్చాడు అనమాట. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. ఇంకొక పక్కన అవినాష్ అనమాట. ఇక్కడేమో గౌతము ఫైటరు, ఇక్కడ అవినాష్ ఏమో ఎంటర్టైనర్. అసలు ఇప్పుడు వరకు ఈ సీజన్లో లాస్ట్ ఈ వీక్ వరకు మనం ఎపిసోడ్స్ చూస్తున్నామంటే దానికి కారణం అవినాష్. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్. అది చేయడం అంత ఈజీ కాదు, ఊరికే జోకులు వేయడం కదా అని. కానీ సిచ్యువేషన్ కామెడీ చేస్తాడు అవినాష్ అప్పటికప్పుడు. సో మామూలుగా కామెడీ చేయడు. ఒక పక్కన కామెడీ కాకుండా గేమ్స్లో ఆడి తను నిరూపించుకున్నాడు. ఎలిమినేట్ అయిపోవాలి, నబీల్ హెల్ప్ తీసుకుని అక్కడ ఎవిక్షన్ షీల్డ్తో హౌస్లో ఉన్నాడు అనమాట. దానికి రీజన్ కూడా అవినాష్ నబీల్తో అలా ఉండడు, నబీల్కి సాక్రిఫైస్ చేయడం వల్ల నబీల్ మళ్ళీ అవినాష్కి ఇచ్చాడు అనమాట. అది కూడా అవినాష్కి ఏమి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫినాలే వీక్లో టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుచుకున్నాడు, మళ్ళీ టాప్ 5 దాకా ఉన్నాడు. ఎటొచ్చి అవినాష్కి మైనస్ ఏంటంటే జనాలు తను ఇష్టపడి హౌస్లో ఉంచలేదు. దానికి కారణం నామినేషన్స్లోకి రాకపోవడం. ఇదే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అవినాష్కి. ఆ బాధ అవినాష్ ఏడ్చినప్పుడు తను ఇలా ఇక్కడ దాకా వచ్చాననే కాదు, జనాలు తను ఇంకా తీసుకురాలేదు ఇక్కడ దాకా అని కూడా అవినాష్కి 100% బాధ ఉంది. నిజంగానే కదా, ఇప్పుడు జనాలు ఇష్టం లేకుండానే అవినాష్ లోపల ఉన్నట్టు. కానీ అవినాష్ డిజర్వ్ కాదా అంటే 100% డిజర్వ్. టాప్ 3లో ఉన్నానికి కూడా అర్హుడే అవినాష్. సో ఇది అవినాష్ గురించి అండ్ గౌతమ్ గురించి. సో ఇప్పుడు గౌతమ్ ఏవి గురించి మనం మాట్లాడుకుందాం. గౌతమ్ ఏవి ఎలా ఉందంటే ఫుల్ ఫైర్, ఎలివేషన్స్, KGF రేంజ్లో ఎలివేషన్స్, ఇదంతా దుమ్ము దులిపేశారు పక్కన గౌతమ్ది. ఇంకో పక్కన అవినాష్ది ఏమో సెంటిమెంటు, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బిగ్ బాస్ గౌతమ్కి ఇచ్చిన ఎలివేషన్స్, డైలాగ్స్ మామూలుగా లేవు, అద్దరిపోయినాయి అంతే. గౌతమ్ అయితే తను ఏవి ప్లే చేసుకున్నప్పుడు వచ్చి బిగ్ బాస్ నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, మీరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ అలాగే గంగవ్వ గురించి, గంగవ్వ నాకు ఫస్ట్లోనే చెప్పింది నేను లాస్ట్ దాకా ఉంటావని. సో అదే నిజమైంది. అది తను ఏ ఉద్దేశంతో చెప్పిందో కానీ గంగవ్వ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. సో ఆ ఫొటోస్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఆ సెటప్ కూడా బాగుంది. అంతే, అంతకుముందు ఉన్నంత సూపర్ డూపర్గా లేదు కానీ బాగుంది. కానీ ఈసారి బాగా నచ్చింది ఏంటంటే ఒక పెద్ద ఆల్బమ్ పెట్టారు, దాంట్లో ఫొటోస్ 1 by 1 పెట్టారనమాట. అది మాత్రం సూపర్ అనిపించింది. ఒక్క ఆల్బమ్ తీసుకుంటే చాలు, లైఫ్లో అసలు గుర్తుండిపోద్ది అనమాట. ఇంకా బిగ్ బాస్ ఎలివేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బలవంతుడితో అయినా ఆడి గెలవచ్చేమో కానీ మొండోడితో ఆడి గెలవలేము అనే సామెత మీకు తెలుసా? సో మీరు అలాంటి వారే. మీరు నమ్మిన దాని గురించి బలంగా నిలబడ్డారు, నిజాయితీగా ఉన్నారు. మీరు ఆడే స్ట్రాటజీస్ని మిగిలిన వాళ్ళకి అర్థం కాకుండా చేయకపోవడమే మీ స్ట్రాటజీ. స్త్రీల విషయంలో గౌరవాన్ని చూపించారు, వాళ్ళకి మంచి మర్యాదనిచ్చారు అని చెప్పారు. తర్వాత శారీరకంగా బలంగా ఆడారు ఫస్ట్ వీక్లో. కానీ తర్వాత మీరు ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చిన తర్వాత మీరు కండబలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించి గేమ్ ఆడారని 100% కరెక్ట్.
ఫస్ట్ మిస్టేక్స్ చేశాడు, తర్వాత యష్మి విషయంలో మిస్టేక్స్ చేశాడు. దాని గురించి తెలుసుకుని నేను ఈ విషయంలో మిస్టేక్ చేశానని చెప్పి దాని నుంచి రికవర్ అయ్యి మొత్తం టోటల్గా గేమ్ మొత్తం మార్చిపడేశాడు. తర్వాత నుంచి మీరు కండబలాన్నే కాకుండా బుద్ధి బలాన్ని కూడా వారి మీరేంటో నిరూపించుకున్నారు. దానికి ప్రకృతికి కూడా మీకు సహకరిస్తుంది. పాదరసం లాంటి మీ మెదడును ఉపయోగించి యోధుడిలాగా ముందుకు సాగారు. అందరూ ఆడియన్స్ కోసం ఆడారు అన్నారు, కానీ అది కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీ అని మీరు నిరూపించారు. అలాగే మీరు మీ పందా మార్చుకున్నారు. గొప్ప కళలను కనడానికి ధైర్యం కావాలి, వాటిని కార్యాచరణలో పెట్టడానికి కార్యదీక్ష కూడా అవసరం. ఇది మీరు చేసి నిరూపించుకున్నారు అని చెప్పి ఎండ్ చేశారనమాట. ఇవి బిగ్ బాస్ చెప్పే డైలాగ్స్, ఎలివేషన్స్. సో తర్వాత ఏవీలో ఇచ్చారు ఎలివేషన్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఇచ్చారంటే, లాస్ట్ సీజన్లో నేను అశ్వత్థామ 2.0 అక్కడితో ఆపేసి ఎలిమినేట్ అయిపోయాడు కదా. సో తర్వాత బిగ్ బాస్ 8 సీజన్లో అడుగు పెట్టినప్పుడు సో కొన్ని డైలాగ్స్, అలాగే తర్వాత ఫన్నీ రోహిణితో చేసిన ట్రాక్, అలాగే యష్మితో చేసిన ట్రాక్. సో దీంట్లోనే యష్మిని అక్క అన్నంతో స్టార్ట్ అయినాయి అనమాట గొడవలు. అంటే ఎలివేషన్ KGF సాంగ్ పెట్టారు, అశ్వత్థామ 3.0 అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చారు. అది గౌతమ్ ఆడే స్ట్రాటజీస్, ప్రేరణ, యష్మికి వీళ్ళకి అర్థం కాలేదు కదా, వాటి గురించి మాట్లాడుకోవడం చూపించారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి పృథ్వీతో మీదకి వెళ్ళి మాట్లాడడం, ఇంకా ఇవన్నీ చూపించారనమాట. చాలా బాగా అనిపించింది. ఏవి మాత్రం అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అంతే, అసలు సూపర్ ఉంది ఏవి. సో తర్వాత గౌతమ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏవి అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఫస్ట్ చెప్పింది, నీతో ఎవరో ఉండరా, నీకు నువ్వే తోడుగా ఉండాలని చెప్పారనమాట. అష్టాంగ నమస్కారం పెట్టాడనమాట. సో అది జీవితంలో మీరు ఎవరైనా సరే అమ్మా నాట మాట వినండి, వాళ్ళని గౌరవించండి అని చెప్పి చాలా మంచి మాట చెప్పాడనమాట. సో వాళ్ళ అమ్మ ఇచ్చిన ధైర్యమే గౌతమ్ ఇప్పుడు టాప్ 2లో ఉంచడానికి రీజన్ అనమాట. సో దీంట్లో నో డౌట్. సో ఇదనమాట గౌతమ్ జర్నీ. అసలు ఎక్కడ వచ్చిన వీక్లోనే ఎలిమినేట్ అయ్యే మనిషి ఇప్పుడు టాప్ 1-2లో ఉన్నాడంటే చూసుకోండి గ్రాఫ్ ఎంత పెరిగిందో. ఆ తర్వాత ఏమో అవినాష్ ఏవి ప్లే చేశారనమాట. నేను లక్తోనే గెలిచానని కొంతమంది అనుకోవచ్చు, కానీ నేను ఆట కూడా ఆడి నేనేంటో నిరూపించుకుని నేను గేమ్లో గెలిచానని చెప్పాడనమాట. బిగ్ బాస్ ఎలివేషన్ స్టార్ట్ చేశారనమాట అవినాష్ గురించి. అదే తెలియని సముద్రం భయం, అదే తెలిసిన సముద్రంలో అంచనాలు ఎక్కువ పెంచుతుంది. సముద్రాన్ని విజయవంతంగా ఈదగల నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు ఎక్కడుంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. నవ్వుకున్న బలం అదే కదా. అందరూ మీ ఆత్మీయులే. ఇక్కడ కొంతమందికే మీరు బంధువులైనా మిగిలిన వాళ్ళందరూ మీకు ఆత్మీయులే. ఎందుకంటే అప్పుడు ఆ రోజు అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు, కాలు బాలేదని బయటకు వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంతమంది అందరూ హౌస్ మొత్తం ఫీల్ అయ్యారనమాట. ఇది నిజం. తర్వాత ఓట్ అపీల్ చేయడము చాలా ముఖ్యం అనుకుని మీరు దానికోసం అయినా సరే దానికోసం మీరు మీ స్నేహితురాలకి త్యాగం చేశారని చెప్పారు. తర్వాత కొందరు మిమ్మల్ని కమీడియన్ ఏం చేయలేరు అన్నారు, కానీ దాన్ని ఎదిరించి దాన్ని గర్వంగా మార్చి మీరేంటో నిరూపించుకున్నారని చెప్పారు. అలాగే మీరు కామెడీయే కాదు అన్నీ చేయగలరని, ఆటల్లో, పాటల్లో, మాటల్లో అన్నిట్లో మీరు ముందుంటారని నిరూపించుకున్నారు. కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వించడం అనేది ఒక సంపద. సో ఆ సంపద మీకు ఇంకా పెరగాలని చెప్పి ఆశిస్తూ మీరు ఏవి చూడండి అని చెప్పారనమాట. నిజంగా అవినాష్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్. సో దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సో తర్వాత ఏవీలో ఏమైందంటే ఫస్ట్ కామెడీ ఏవి చూపించారు. ఏవీలో చూసినప్పుడు మనకు అంత కామెడీగా అనిపించదు, అది సిచ్యువేషన్ కామెడీ చేస్తాడు కాబట్టి అవినాష్, అది చూసినప్పుడే అంత కొంచెం ఫన్నీగా ఉండిద్ది. సో తర్వాత రోహిణిది, టెస్ట్ తేజ ఇద్దరిది కూడా ఫ్రెండ్షిప్ చూపించారు. తర్వాత ఎలిమినేషన్ దాకా వెళ్ళి సేవ్ అయింది, ఎలిమినేషన్ దాకా వెళ్ళాడు, అది చూపించారు. తర్వాత అనుది చూపించారు. సో ఇక్కడైతే ఫస్ట్ అవినాష్ ఫోటో చూసిన వెంటనే అవినాష్కి ఏడుపు వచ్చేసింది అనమాట, వాళ్ళ వైఫ్ని మిస్ అయిపోయి. అవినాష్ ఏవి ఎలా ఉందంటే ఎమోషనల్గా ఉందన్నమాట. కొంచెం ఫైటింగ్ అవన్నీ కొంచెం ఉన్నాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. అది అవినాష్ అయితే ఏవి చూసిన తర్వాత గట్టిగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెప్పాడు టీమ్. తర్వాత కమీడియన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ దాకా రాలేరు అనుకున్నారు, కానీ నేను వచ్చానని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనమాట. కానీ ఈ ఎమోషన్లో నిజంగానే జనాలు కూడా నన్ను గెలిపించలేదు, తన బాధ కూడా క్లియర్గా నాకు అర్థమైంది. సో ఇదనమాట. నిజంగానే అవినాష్ ఫస్ట్ నుంచి నామినేషన్స్లో ఉండుంటే నిజంగా టాప్ 3లో ఉండేవాడు. మీకు గౌతమ్ ఏవి బాగా నచ్చిందా, అవినాష్ ఏవి బాగా నచ్చిందా? సో నిజంగా ఇద్దరు ఏవీలు అయితే నాకు బాగా నచ్చేసినాయి.
సో దీంట్లో అయితే గౌతమ్ది ఫైటింగ్ ఏవి లాగా ఉంది కాబట్టి నాకు బాగా ఎక్కువ అనిపించింది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్లో మనకు ఆ ఫైట్స్ అవి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఓటింగ్లో ఎంతో కొంత మార్పు అయితే చూపిస్తుంది ఏవీస్ వల్ల. సో మీకు గౌతమ్ అండ్ అవినాష్ ఇద్దరిలో ఎవరు ఫేవరెట్ ఉన్నా సరే వాళ్ళకి ఓట్ వేసుకోండి. గౌతమ్ అయితే 1-2 పొజిషన్స్ కోసం ఫైట్ జరుగుతుంది కాబట్టి గౌతమ్కి వేసే ఛాన్స్ ఉంటే గౌతమ్కి ఎక్కువ ఓటు వేసుకోండి. సో అస్సలు మిస్ చేయకండి. మిస్డ్ కాల్స్, ఓట్స్, మీకు ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా అడిగి వాళ్ళ ఫోన్లో డిస్నీ హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనీ కట్టక్కర్లేదు ఓటు వేయడానికి. సో కాబట్టి మీరు హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకుని ఓటు వేసేయండి. అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇంపార్టెంట్. సో ట్రై చేయండి. మీరు గౌతమ్ని గెలిపించాలనుకుంటే సో తప్పకుండా మీ ఫోన్స్తోనే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళ ఫోన్స్ కూడా తీసుకుని ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్. మీకు అవినాష్ నచ్చితే కనుక అవినాష్కి కూడా ఓటు వేయండి. ఓకే, ఇది అనమాట ఈరోజు ఎపిసోడు. అమ్మయ్య, ఫ్రీగా మనం బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఈరోజు. అది కూడా సూపరు. ఏవీలు మాత్రం అదిరిపోయింది. అసలు ఏది తగ్గలేదు. ఒక పక్కన ఫైట్, ఇంకో పక్కన ఎమోషన్స్, చాలా బాగా అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గౌతమ్కా, అవినాష్కా, లేకపోతే మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైనా సరే కింద మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఓకేనా? అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ని ఈరోజు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, బాయ్.